తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ఘనంగా బోనాల ఉత్సవాలు నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని తెలిపారు. సికింద్రాబాద్ బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై మహంకాళి ఆలయం వద్ద మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బోనాలకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ప్రైవేట్ ఆలయాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం ఇవ్వడం లేదు, కానీ మన రాష్ట్రంలో ప్రైవేట్ ఆలయాలకు కూడా 15 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నామని వెల్లడించారు. గతంలో మన మీటింగ్లో నేను కూడా వచ్చిండు. మీటింగ్లల్లో అంబానీ గురించి అక్కడ ఓల్డ్ సిస్టమ్ మాట్లాడుతుండే ఎక్కడ చూసినా కానీ మేము ఇంత పోయి అక్కడ ఒక పోలీస్ కమిషనర్ని కలవాలి, అప్లికేషన్ ఇవ్వాలి, వాళ్ళు శాంక్షన్ ఇవ్వాలి, నెహ్రూ జూలాజికల్ పార్క్ పోయి వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, ఫారెస్ట్ వాళ్ళ పర్మిషన్, ఎవ్వరు పర్మిషన్ లేకుండా ఖర్చులు కూడా ప్రభుత్వమే భరించి 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినాం. 5 lakhs అంటే వాళ్ళకి సేవ చేయడం అంతకంటే గొప్ప ఏముంటుంది. మనం ముందు పోయి గుళ్ళ కూర్చుందాం, మనం ముందు పోయి గుళ్ళ ఉందాం అనేటువంటి భావన కంటే వచ్చిన వాళ్ళకి సేవ చేస్తే అంతకంటే మనకు అమ్మవారి ఆశీస్సులు గొప్పగా ఉండవు. అంతకంటే మనకు చేయవలసింది ఏమి ఉండదు. కాబట్టి వీలైన రూల్స్ ఎక్కువ ఉంటే అంత ఫ్రీగా ఉంటుంది గవర్నమెంట్ కూడా. ఆ